తిరుపతి జిల్లాలో ఎంతో విశేషమైనటువంటి గుడికి మహాకుంభాభిషేకం సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకుల సమాచారం మేరకు, అదేవిధంగా పండితుల సమాచారం, ఈ ఆలయానికి ఎప్పుడూ 500 సంవత్సరాల క్రితమే మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. వివిధ కారణాల చేత చేయకపోవడంతో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయానికి మహాకుంభాభిషేకం మీద బంగారు తాపడంతో కలశాలు ప్రతిష్ఠింప చేయడం, విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠింప చేయడం, ఇవాళ అన్ని రకాల ఆలయానికి మరొకసారి మంచి కార్యక్రమం ఇప్పటి నుంచి ప్రతి 12 సంవత్సరాలకు కూడా ఇక్కడ ఖచ్చితంగా కుంభాభిషేకం చేసే విధంగా కూడా ఆలయ అధికారులు, చైర్మన్ అందరూ కూడా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని ఇంకా విశేషంగా ఈ మధ్య గడిచిన కొన్ని సంవత్సరాలు చూస్తున్నాను. దానికి తగ్గట్టుగానే ఇక్కడ చుట్టుపక్కల అన్ని రకాల భక్తులకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు బాగు చేయడం కానీ, ఆలయంలో అన్నప్రసాదం అందించడం, అదేవిధంగా అన్ని రకాల వసతులు భక్తులందరూ కల్పించి, ఇంకా పరమశివుడి ఆలయం, గుడిమల్ల స్వామి ఆలయం కూడా ఇంకా భక్తులందరూ ఎక్కువ మంది వచ్చే విధంగా కూడా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం సైడ్ నుంచి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనం తీసుకొని మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటాం.